హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు టెక్ తేజ తెలుగు. ఫ్రెండ్స్, విండోస్ 11లో చాలా మంచి అప్డేట్స్ మనకి డే బై డే వస్తూనే ఉంటున్నాయి. డైలీ కూడా ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుంది. కొన్ని అయితే బగ్స్ క్లియర్ అవుతున్నాయి, కొన్ని అయితే మన కొత్త ఫ్యూచర్స్ అయితే యాడ్ ఆన్ చేస్తున్నారు. అకార్డింగ్ టు ఇండియా స్టూడియో మోర్ దెన్ 15 to 16 UI అప్డేట్స్ అయితే వస్తున్నాయంట. అంటే యూజర్ ఇంటర్ఫేస్ పరంగా కొన్ని కొత్త ఫ్యూచర్స్ అయితే మనకి మోర్ దెన్ 15 to 16 మనకి తీసుకొస్తున్నారు 2 months గ్యాప్ లోని. సో ఈ రోజు ఈ వీడియోలో కొన్ని ఫ్యూచర్స్ అయితే నేను మీకు చెప్తాను. కొన్ని అయితే నాకు ఇంకా రోల్ అవుట్ అవ్వలేదు, కొన్ని రోల్ అవుట్ అయ్యాయి. సో నాకైన అప్డేట్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో వీడియో చివరిదాకా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ది వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నా ఫేస్ని అయితే నెగ్లెక్ట్ చేయండి. అందరికీ తెలిసే ఉంటుంది, బయట టెంపరేచర్ అనేది కొంచెం హీట్గా ఎక్కువగా ఉంది. అట్ ద సేమ్ టైం బోత్ సైడ్స్ మనకి ఏమో ఫుల్ లైటింగ్ ఉండడం వల్ల నాకు హీట్ అనేది ఎక్కువ అయిపోయి స్వెట్ వచ్చేస్తుంది. సో నా ఫేస్ని అయితే నెగ్లెక్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసరికి స్నీపింగ్ టూల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మనకి ఎప్పటి నుంచి విండోస్ 10 నుంచి ఉంది. జస్ట్ మనకి స్క్రీన్స్ ఏమైనా ఒక పర్టికులర్ పోర్షన్ స్క్రీన్ షాట్ తీయాలంటే మనకి స్నీపింగ్ టూల్ అనేది యూజ్ అవుతుంది. బట్ ఇందులో మనకి కొన్ని యాడ్ ఆన్ ఫీచర్స్ అయితే మనకేమో కొత్తగా తీసుకొచ్చారనమాట. ఇప్పుడు నేను సెట్టింగ్స్లోకి వెళ్ళి స్నీపింగ్ టూల్ ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ నేను ఆల్రెడీ టెక్స్ట్ అనేది సేవ్ చేసి ఉంచుకున్నాను. ఇక్కడ ఈ టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ మనకి ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ అయితే ఉంది. ఈ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ మనకి టెక్స్ట్ ఫార్మేట్లో కాపీ చేసుకోవాలంటే కాపీ కూడా అయిపోతుంది. దీనికోసం మనం ఏమో స్నీపింగ్ టూల్లో న్యూలోకి వెళ్ళేసి నేను ఈ పోర్షన్ అనేది సెలెక్ట్ చేసాను కదా, ఈ పర్టికులర్ ఇమేజ్ ఫార్మేట్లో మనకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇమేజ్ ఫార్మేట్లో ఉంటుంది, మనం ఏమీ ఎడిట్ చేయలేము. ఇమేజ్ ఫార్మేట్లో ఉంటే మనం ఏమి ఎడిట్ చేయలేము. బట్ ఈ టెక్స్ట్ని మనం కాపీ చేసుకోవచ్చు. దీనికోసం మనకి ఇక్కడ ఆప్షన్ అయితే ఉన్నది, ఇది టెక్స్ట్ యాక్షన్స్. ఇదే మన కొత్త ఫీచర్ అనమాట. దీని మీద క్లిక్ చేయగానే మనకేమో 2 ఫీచర్స్ అయితే వస్తుంది. ఒకటి వస్తే కాపీ ఆల్ టెక్స్ట్, మనకి టెక్స్ట్ అంతా ఆటోమేటిక్ కాపీ అయిపోతుంది. ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది కాపీ ఆల్ టెక్స్ట్ కొట్టగానే మొత్తం అంతా కాపీ చేస్తుంది. ఇది మనం వేరే ప్లేస్లో ఎక్కడైనా మనమే పేస్ట్ చేసుకోవచ్చు. ఏదైనా ఇమేజ్లోనే మనకి టెక్స్ట్ కావాలంటే ఇది బాగా యూజ్ఫుల్ అవుతుంది. మనకి దానికోసం డిఫరెంట్ యాప్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి క్విక్ రీడైరెక్ట్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ ఎవరైతే పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేసినప్పుడు, లైక్ ఈమెయిల్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఇట్లాంటివి షేర్ చేసేటప్పుడు దాన్ని బ్లర్ చేయడం కానీ లేదా హైడ్ చేయడం కానీ చేయాల్సి వస్తే దానికోసం ఒక సెపరేట్ యాప్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులోనే మనకి డిఫాల్ట్గా ఉంటుంది. జస్ట్ ఏం లేదు, దీని మీద క్లిక్ చేయగానే మనకి 2 ఫీచర్స్ అయితే వస్తుంది అనమాట. ఒకటి వచ్చేసరికి మనకి మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ నెంబర్. ఈమెయిల్ అండ్ మొబైల్ ఇవే మనకి హైడ్ అవుతుంది. దీనికి కావాలంటే మనం ఏమో సేవ్ చేసుకోవచ్చు. JPEG ఫార్మేట్లో సేవ్ చేసుకుంటే మనకి JPEG ఫార్మేట్లో మనకి సేవ్ అయిపోతుంది అనమాట. ఇదిగోండి ఇమేజ్ అనేది సేవ్ చేస్తాను. ఈ విధంగా మనకేమో ఇమేజ్ అనేది బ్లర్ అయిపోయి కనిపిస్తుంది అనమాట. ఇది చాలా కూల్ ఫ్యూచర్ ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికోసం ఇదివరకు మనం ఏమో సెపరేట్ యాప్స్ యూజ్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు మనకి డిఫాల్ట్గా మనకి విండోస్ వాళ్ళే తీసుకొచ్చడం అనేది చాలా గ్రేట్ అనమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసరికి రికవరీ ఆప్షన్ ఫ్రెండ్స్. బేసిక్గా ఏంటంటే మనకి ఏదైనా బగ్స్ క్రియేట్ అయినా లేకపోతే ఏదైనా కొత్త ఇష్యూస్ వస్తున్నాయి, మనకి లాస్ట్ సొల్యూషన్ అంటే మనం ఏదైనా రికార్డ్ చేసుకోవచ్చు యూట్యూబ్లో ఏదైనా వీడియోస్ చూసి. బట్ లాస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి విండోస్ అనేది ఫార్మేట్ చేయడం కానీ లేదా ఆ విండోస్ యూజ్ చేసుకొని రిపేర్ చేయడం కానీ. దీనికోసం మనకి కంపల్సరీ బూటబుల్ పెన్ డ్రైవ్ అవసరం వస్తుంది. అందులో మనకి కంపల్సరీ విండోస్ అవసరం వస్తుంది. ఈ హంగామా అంతా అవసరం లేదు ఫ్రెండ్స్. మనకి కొత్తగా అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్లో ఏంటంటే మనకి జస్ట్ ఆటోమేటిక్గా మనకి నెట్వర్క్ నుంచి మనకి ల్యాండ్ నుంచి ఆటోమేటిక్గా మనకి విండోస్ అన్నది ఏదైనా రిపేర్స్ ఉంటే రిజాల్వ్ చేసేస్తుంది అనమాట. ఇది 99% వరకు వర్క్ అవుతుంది. ఒకసారి మీకు చూపిస్తాను ఆ ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో. దీనికోసం మనం ఏమో సెట్టింగ్స్ లోకి పోవాలి. సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకేమో సిస్టమ్ లోకి వెళ్ళాలన్నమాట. సిస్టమ్ లోకి వెళ్ళేసి కిందకి వెళ్ళినట్టయితే రికవరీ ఆప్షన్ ఉంది కదా, దీనిలోకి వెళ్ళాలి. దీనిలోకి వెళ్ళగానే ఇక్కడ మనకి ఈ ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ మనకి కొత్త ఆప్షన్ అనమాట, ఫిక్స్ ప్రాబ్లమ్స్ యూజింగ్ విండోస్ అప్డేట్ అనమాట. దీని మీద మనం క్లిక్ చేయగానే మనకి ఇట్లాంటి ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది అనమాట. ఈ డైలాగ్ బాక్స్ లో ఏంటంటే మనకి ఏదైనా ఎర్రర్స్ ఉంటే ఆటోమేటిక్గా మనకి నెక్స్ట్ అప్డేట్ లోని రికవర్ అయిపోద్ది అని చెప్పేసి ఈ ప్రాసెస్ లో మన డేటా అన్నది ఏది పోదు, ఆటోమేటిక్ గా ఓన్లీ విండోస్ మాత్రమే మనకేమో రికవర్ అవుతుంది అని చెప్పేసి ఉందన్నమాట. ఇది బేసిక్ ఏంటంటే నెట్వర్క్ ద్వారా పనిచేస్తుంది కాబట్టి కంపల్సరీగా మన సిస్టమ్ అనేది నెట్వర్క్ తో కనెక్ట్ చేసి ఉండాలి. అండ్ సెకండ్ ఇన్ కేస్ మీ ల్యాప్టాప్ అయితే కంపల్సరీ ఛార్జ్ పెట్టండి. ఇన్ కేస్ మీ PC అయితే కంపల్సరీగా మీకు కనెక్షన్ ఉండి మనకి UPS యూజ్ చేయాలి. ఎందుకంటే ఇన్ కేస్ మధ్యలో అయిపోతే మాత్రం ఫ్రెండ్స్ కరెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు ఆన్లైన్లోనే మనకి రికవరీ అనేది అవుతుంది కదా. ఇన్ కేస్ ఏదైనా ఇష్యూస్ అయితే మాత్రం ఆటోమేటిక్గా మనకి ఏమో కరెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మనకి పెయింట్లో వచ్చింది ఫ్రెండ్స్. బేసిక్ ఏంటంటే పెయింట్ అనేది ఎప్పుడో ఒక 20 years బ్యాక్ యూజ్ చేసిన వాళ్ళే తప్ప ఇప్పట్లో పెయింట్ అనేది చాలా తక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు. మనం పెయింట్లోనే మనకేమో బ్యాక్గ్రౌండ్ రిమూవల్ టూల్ అనేది కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ నేను పెయింట్లో నా ఇమేజ్ అనేది ఓపెన్ చేసి ఉంచాను. చాలా మంది తెలిసే ఉంటుంది ఇమేజ్ ఎలా ఓపెన్ చేయాలో. ఇక మనకి ఈ ఆప్షన్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే రిమూవ్ బ్యాక్గ్రౌండ్. దీని మీద క్లిక్
చేయగానే ఆటోమేటిక్గా మనకేమో బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది ఈ విధంగా. ఇంకా కావాలంటే మనకి ఇంకేమైనా ఎడిటింగ్ కావాలంటే ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇది చాలా కూల్ ఫీచర్ ఫ్రెండ్స్. అంతేకాదు ఫ్రెండ్స్, ఈవెన్ మనకేమో కొత్తగా లేయర్స్ ఆప్షన్ కూడా వచ్చింది. అంటే మనకి ఫోటోషాప్లో ఎట్లా వస్తుందో అట్లా మనకి ఈ మెయిన్ ఇమేజ్ ఏదైతే ఉందో అది చెడగొట్టుకోకుండా మనకి ప్లస్ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా ఒక ట్రాన్స్పరెంట్ లేయర్ అనేది మనకి జనరేట్ అవుతుంది. ఈ లేయర్లో మనకి ఏం కావాలంటే అది మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏమేమి చేసుకోవచ్చు. ఇన్ కేసు మనకు వద్దు అని అనుకుంటే మనకేమో లేయర్ అనేది డిలీట్ చేసుకోవచ్చు. చాలా మంచి ఫ్యూచర్ ఇది కూడా. ఇంకా కొంతమందికి అప్డేట్ అయింది, నాకైతే అప్డేట్ అవ్వలేదు. మనకి కొత్తగా పెయింట్లోని ఏఐ జనరేటెడ్ కూడా అప్డేట్ అయింది ఫ్రెండ్స్. అంటే ఇన్ కేసు మనం ఏదైనా కమెంట్ ప్రాంప్ట్ కమెంట్ కానీ ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా ఆ కమెంట్ సంబంధించిన ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. ఇది కూడా మనకి పెయింట్లో వచ్చింది. బట్ నాకైతే ప్రెసెంట్ అయితే అది అప్డేట్ అవ్వలేదు. కొంతమందికి అయితే అప్డేట్ అయ్యింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ విండోస్లో మనకి చూసుకున్నట్టయితే మనకి సెట్టింగ్స్లో కనిపిస్తుంది. నేను సెట్టింగ్స్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి వెళ్ళేసి ఇక మనకి జనరల్లోకి వెళ్తే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే జనరల్ ఆప్షన్స్లో కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఆప్షన్స్లో మనకి ఏంటంటే బేసిక్గా అడ్వర్టైజ్మెంట్స్ ఏమైనా మనం మన అడ్వర్టైజ్మెంట్స్ అంటే మనకి స్టార్ట్ మెనూలో కానీ లేకపోతే ఎక్కడైనా సరే మనకి ఆటోమేటిక్గా అడ్వర్టైజ్మెంట్స్ గట్రా విండోస్ 11లో ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట. వాటిని ఆఫ్ చేసుకోవాలంటే ఇది ఆఫ్ చేసుకోవాలి. ఇది కంపల్సరీగా మనం అయితే ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా ఇరిటేటింగ్ ఉంటాయి అడ్వర్టైజ్మెంట్స్ గట్రా. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి మనకి ఏంటంటే మనము లోకల్లో ఏవైతే పనిచేస్తామో లైక్ చిన్న కంటెంట్ లైక్ మనకి ఏదైనా లాంగ్వేజ్ సెట్టింగ్స్ కానీ లేకపోతే ఏదైనా మనం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చూసినట్టయితే ఆ ఫొటోస్లో కనిపిస్తున్న కంటెంట్ బట్టి ఆటోమేటిక్గా మనకి వెబ్సైట్స్లో మనం ఏదైనా వెబ్సైట్స్ ఓపెన్ చేస్తే మనకి పక్కన అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ రావడం కానీ అడ్వర్టైజ్మెంట్స్లో ఆ పర్టికులర్ వెబ్సైట్స్లో సజెషన్స్ రావడం కానీ అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది కూడా ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి ఇట్లాంటి వల్ల. దీన్ని కూడా ఆఫ్ చేసుకొని పెట్టుకోవడం బెస్ట్ అనమాట. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి మనకి స్టార్ట్ మెనూలోని మనం ఏం ఓపెన్ చేస్తున్నామో మనకి ఏమేమి కావాలో ఆటోమేటిక్గా అది కస్టమైజ్ చేసుకొని పెట్టేసుకుంటుంది అనమాట. ఇది చాలా కూల్ ఫీచర్. ఇది నచ్చితే మీరు ఆన్ చేసుకోండి. నేనైతే ఎప్పుడు ఆన్ చేసుకొని పెట్టుకుంటాను. అండ్ లాస్ట్ ఫీచర్ వచ్చేసరికి మనకి సెట్టింగ్స్లోనే మనం చేస్తున్న పని బట్టి కంటెంట్ బట్టి ఆటోమేటిక్ సెట్టింగ్స్లో కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇది కూడా ఆన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కొన్ని జనరల్ ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. ఈ ఫ్యూచర్స్ని మనం ఏమో ఎనేబుల్ డిజేబుల్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి ఏమో కొత్తగా వచ్చిన ఫ్యూచర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసరికి మనకి ఎంఎస్ ఎడ్జ్. బేసిక్గా ఏంటంటే చాలా మంది బ్రౌజర్స్ ఎక్కువగా క్రోమ్ కానీ లేకపోతే మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ అట్లాంటివి యూజ్ చేయడం వల్ల వాళ్ళకి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ తరగతి ఫ్యూచర్స్ గురించి తెలియదు. చాలా మంచి ఫ్యూచర్స్ వచ్చాయి ఫ్రెండ్స్. నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లోని చాలా మంచి ఫ్యూచర్స్ వచ్చాయి. మనకి అడ్వర్టైజ్మెంట్స్ అన్నవి ఎక్కువగా ఉంటాయి. ఇది మనం సెట్టింగ్స్ మనం సెట్ చేసుకోవచ్చు. ఇది నాట్ అన్ ఇష్యూ. బట్ మీకు అవసరమైన ఫ్యూచర్స్ గురించి అయితే మీకు చెప్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకి కోపైలట్ అని చెప్పేసి ఉంది కదా. ఇది బేసిక్ ఏంటంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా పనిచేస్తుంది. ఇక మనకి ఏం కావాలంటే అది రాసుకోవచ్చు అనమాట. ఫర్ సపోజ్ ఎంఎస్ ధోని అని నేను క్లిక్ చేస్తాను చూడండి. ఎంఎస్ ధోని అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకేమో కంటెంట్ అనేది అదే రాసేసుకుంటుంది. ఈ కంటెంట్ మనకి ఎలా కావాలంటే అలా మనం రాసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఏమో సెట్టింగ్స్ అనేవి చేసుకొని ఇవ్వండి. చూసారా ఎంఎస్ ధోని గురించి మనకి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇస్తుంది. కావాలంటే దీన్ని కాపీ చేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. సేమ్ మనకి ఓపెన్ చాట్ ఉంది కదా అట్లాగే ఉంటుంది అనమాట. ఏ జనరేటర్ ఉంది కదా అదే. అండ్ కంపోజ్ కూడా ఉంది. ఇది కూడా చాలా మంచి ఫ్యూచర్ అనమాట. కంపోజ్ ఫ్యూచర్ కూడా చాలా మంచిది. ఇక్కడ ఏంటంటే మనం ఏదో ఒక సినోనిమ్ ఇచ్చేసి అది ఎంతవరకు కావాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేనేమో హ్యాపీ బర్త్డే అని చెప్పేసి రాసేసి క్యాజువల్ పర్పస్ అని చెప్పేసి రాసేసి ఇక మనకి ఒక ఈమెయిల్ కావాలి కానీ లేకపోతే ఏదైనా బ్లాగ్ స్పాట్ కావాలంటే లేదా పారాగ్రాఫ్ కావాలంటే ఫర్ సపోజ్ నాకు ఈమెయిల్ కావాలి రాసేసి షార్ట్ లెంత్లో కావాలంటే జనరేట్ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా జనరేట్ అయిపోద్ది. మీరు కావాలంటే ఈమెయిల్ని మీరు యూజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి యాడ్ టు సైట్ కానీ లేదా కాపీ చేసుకోవడం కానీ ఇట్లాంటివి ఏమేమి చేసుకోవచ్చు. కొన్ని మెన్యూ థింగ్స్ని మనం ఏమో అప్డేట్ చేసుకొని షేర్ చేయాలి లేకపోతే దొరికిపోతాం. బట్ ఓకే ఇది చాలా కూల్ ఫీచర్. దీనికోసం మనం సెపరేట్గా వెబ్సైట్ యూజ్ చేసుకోక్కర్లేదు. ఆటోమేటిక్గా మనకి విండోస్ అనేది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో తీసుకొచ్చింది. చాలా మంచి ఫ్యూచర్ కదా. అంతేకాదు ఫ్రెండ్స్ ఇంకా చాలా మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి మీకు చూపించాలి. ఇక పక్కన చాలా మంచి టూల్స్ అయితే ఉన్నాయి. లైక్ మనకి ఇక్కడ ఏంటంటే మైక్రోసాఫ్ట్ షాపింగ్ అని చెప్పేసి మనకి డిఫరెంట్ వెబ్సైట్స్లో కూపన్స్ అన్నవి ఉన్నాయన్నమాట. అంటే మనకి ఏ వెబ్సైట్స్లోని మనకి ఏమేమి కావాలన్నది ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. మనకి ఏది కావాలన్నా కూడా మనకి ఇక్కడ నుంచి సర్చ్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ ఇది మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో చూపిస్తుంది. దీన్ని మనకి ఇండియన్ మార్కెట్లో ఫ్యూచర్లో తీసుకొస్తారు. సో దట్ ఏంటంటే మనకి ఏ వెబ్సైట్లో ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో ఇక్కడే కనిపించేస్తుంది అనమాట. ఇది చాలా మంచి ఫ్యూచర్. ఇది కూడా డిఫాల్ట్గా మనకు ఉంది. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసరికి టూల్స్. చాలా మంచి టూల్స్ ఉన్నాయి. మనకి ఇంటర్నెట్ స్పీడ్ అంతా తెలుసుకోవాలంటే మనకి డిఫరెంట్ వెబ్సైట్స్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఉంది. తర్వాత క్యాలిక్యులేటర్, తర్వాత మనకి యూనిట్ కన్వర్టర్, ట్రాన్స్లేటర్, డిక్షనరీ, వరల్డ్ క్లాక్, ఇలా చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి. చాలా మంచి టైపింగ్ టెస్ట్, క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంది, నెంబర్ కన్వర్టర్ ఉంది, తర్వాత ర్యాండమ్ నెంబర్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ ఫ్యూచర్స్ అయితే ఏఐ జనరేటెడ్ ఫ్యూచర్స్ ఉన్నాయి. చాలా మంచి ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. టూల్స్ అయితే ఉన్నాయి. ఈ టూల్స్ని మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి ఏం కావాలో ఇవన్నీ సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మంచి ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చే గేమ్స్ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ గేమ్స్ అనేవి మనకి ఎడ్జ్లో ఎక్కువ యూజ్ చేయరు. బట్ ర్యాండమ్ గేమ్స్ అయితే ఉన్నాయి. తర్వాత మనకేమో
ఇది మైక్రోసాఫ్ట్ 365 ఆప్షన్ అయితే ఉంది. మనకి ఆన్లైన్లోనే మనకి మైక్రోసాఫ్ట్ 365 అనేది ఉంటుంది. కాకపోతే దీనికి కంపల్సరీ మనం ఏమో మైక్రోసాఫ్ట్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవుట్లుక్ ఉంది. తర్వాత ఇమేజ్ క్రియేటర్ అని చెప్పేసింది. ఇక మనకి ఏదైనా ఒక డిస్క్రిప్షన్ రాస్తే దాన్ని బట్టి మనకి ఏమో ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ సపోజ్ నేను చూపిస్తాను చూడండి. బాయ్ సిట్టింగ్ ఆన్ కౌచ్ అని క్లిక్ చేసి క్రియేట్ మీద క్లిక్ చేశాను. చూసారా, క్రియేట్ చేయగానే ఆటోమేటిక్గా బాయ్ సిట్టింగ్ ఆన్ కౌచ్ మీద అని టైప్ చేయగానే ఆటోమేటిక్గా మనకి దానికి రిలేవెంట్ ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. ఇంతేకాదు ఫ్రెండ్స్, మనకి ఇంకా లాస్ట్ ఆప్షన్ చూపిస్తాను చూడండి. ఇది వెల్కమ్ టు డ్రాప్ అని చెప్పేసి మనకి డ్రాప్ ఆప్షన్ అనమాట. మనకి ఎలాగైతే మనకి యాపిల్లోని డ్రాప్ ఆప్షన్ ఉంటుందో అలాగే మనకి డ్రాప్ ఆప్షన్ ఉంటుంది. మనకి మన మొబైల్ నుంచి పీసీ నుంచి మొబైల్కి మనం ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఫ్యూచర్స్ అయితే మనకేమో విండోస్ 11 అయితే తీసుకొచ్చారు, ఎస్పెషల్గా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసరికి మనకి డైనమిక్ లైట్ అని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చారు. ఇది మనకి ఆల్మోస్ట్ 1 year బ్యాక్ అయితే, అప్రాక్సిమేట్గా 1 year బ్యాక్ ఉంది. బట్ ఏంటంటే దీనిలో మనకి ఇంకా యాడ్ ఆన్ ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే నా ల్యాప్టాప్ వచ్చేసి నార్మల్ ల్యాప్టాపే, గేమింగ్ ల్యాప్టాప్ కాదు. నాకు ఎట్లాంటి లైవ్ ఫెసిలిటీ కానీ అట్లాంటివి ఏమీ ఉండదు. ఇన్ కేస్ మీ ల్యాప్టాప్ కానీ లేదా పీసీకి కానీ ఏదైనా RGB లైటింగ్ కానీ ఏదైనా సెట్ చేసుకున్నట్టయితే మనకి మదర్ బోర్డుకి కానీ లేకపోతే GPU కానీ ఏదైనా సెట్ చేసుకున్నట్టయితే అది మీకు సపరేట్ సాఫ్ట్వేర్ అవసరం లేకుండానే మనకి డైనమిక్ లైట్ అనే ఆప్షన్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను. దీనికోసం మీరేమో సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి పర్సనలైజేషన్లోకి వెళ్ళాలి. అందులోకి వెళ్ళేసాక డైనమిక్ లైటింగ్ అని చెప్పేసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకొని దీన్ని ఆన్ చేసేసుకుంటే మనకి ఏది కావాలంటే అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చాలా కలర్స్ ఉన్నాయి. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని సెట్ చేసుకోవచ్చు. గ్రేడియంట్ కలర్ కావాలంటే గ్రేడియంట్ కలర్ సెట్ చేసుకోవచ్చు. ఇట్లా చాలా ఫీచర్స్ ఉన్నాయి. వీటిని యూజ్ చేసుకోవచ్చు. దాని బ్రైట్నెస్ డిక్రీస్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాక్గ్రౌండ్ లైట్ ఇంకా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనకి నా ల్యాప్టాప్ ఫ్యూచర్ లేదు కాబట్టి ఇక్కడ ఏవి కనిపించట్లేదు. లేకపోతే ఇక్కడ మనకి అన్ని కనిపిస్తాయి. మనకి సిపియూలోనా లేకపోతే కీబోర్డ్లోనా లేకపోతే మనకి ఏమో మదర్ బోర్డ్ మీద ఏమైనా ఫీచర్స్ ఉంటే వాటి మీద కానీ లేకపోతే మానిటర్ మీద కానీ ఏదైనా సరే ఇక్కడే వన్ స్టెప్లోనే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా కూల్ ఫ్యూచర్. ఇది రీసెంట్గానే తీసుకొచ్చేది ఈ ఫ్యూచర్. ఇది ఫ్రెండ్స్ టోటల్గా నేను ఈ వీడియోలోని 6 అప్డేటెడ్ ఫ్యూచర్స్ గురించి అయితే చెప్పాను. కొన్ని అయితే ఆల్రెడీ చాలా మందికి రోల్ అవుట్ అయిపోయి ఉంటుంది ముందుగానే, కొంతమందికి అయితే ఇప్పుడు వచ్చింది. నాకైతే ఇప్పుడు చెప్తున్నవన్నీ ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు వచ్చినవి. అంటే ఓన్లీ నేను ఇందాక చెప్పాను కదా మనకి కొన్ని యాడ్స్ గట్రా అట్లాంటివి డిజేబుల్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ ఫ్యూచర్ ఒకటే నాకేమో ఒక 6-7 months బ్యాక్ వచ్చింది. మిగతావన్నీ నాకు రీసెంట్గానే వచ్చాయి. ఇంకా చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి. కుదిరితే నా ఫ్యూచర్స్ షార్ట్స్లో మెన్షన్ చేస్తాను. ఇన్ కేస్ మీకు సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇంకా చాలా మంచి ఫ్యూచర్స్ గురించి చెప్పడం కానీ నేను టెక్ కంటెంట్ మీద షేర్ చేయడం కానీ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.